తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆచార్య జయశంకర్ సార్ ఆశించినంతగా ఫలాలు ప్రజలకు దక్కలేదని జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జనసమితి భాగస్వామ్యం సంస్థ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థలో వచ్చే లాభాలతో వాటాను చెల్లించాలన్నారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోదండరాం సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాపాడుకుందాం మన వనరులను మనమే. జై తెలంగాణ. జై చేసిన మునీర్ భాయ్ ప్రెసిడెంట్ గారు, రవీందర్ గారు, వేదిక తర్వాత తెలిసే విధంగా సూటిగా చెప్తారు. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి, ప్రైవేట్ గుండాలు వచ్చింది. సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కులు అనే అంశమే ప్రధాన ఎజెండాగా సింగరేణి ప్రైవేటైజేషన్ చేయడానికి ఒక తమ భర్తలు చనిపోతే భార్య ఉద్యోగాలు మొట్టమొదటి ఓపెన్ కాస్ట్ గోదావరిఖండ్లో, తర్వాత మనుగూరులో రావడం, ఓపెన్ కాస్ట్ అన్ని తమ దోపిడీ కొనసాగదు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా రావాల్సినటువంటి లోపాయకార ఒప్పందాలు జరగకుండా పోతాయని చెప్పి అప్పుడు పివి నరసింహారావు దేశ ప్రధానమంత్రి పోరాటం ద్వారా సాధించుకుంటున్న హక్కులను సికాసా బతికగా ఉంటే సింగరేణి కార్మికులలో మొట్టమొదటి ఎన్కౌంటర్ కూడా ఇక్కడ మేకల నర్సయ్య జరిగింది, మీకు తెలుసు. ఆ తర్వాత ఇక్కడే పనిచేసిన డిస్మిషన్ చేసి దాదాపుగా సికాసును లేకుండా సింగరేణి ఇక్కడ ఈ కార్మికుల సమస్యల కోసం చేసినంత పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం చేసినంత సుదీర్ఘ పోరాటం బహుశా మరి ఎక్కడ కూడా మనకు కనబడదు. ఉద్యమము ఉవ్వెత్తున వచ్చి మళ్ళీ చల్లారిపోయినటువంటి సందర్భాలే కానీ అది నిరంతరంగా కొనసాగినటువంటి సందర్భాలు మాత్రం చాలా అరుదుగా ఉన్నాయి. దాదాపు 1940ల నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమం ఆ ముగ్గు పెళ్ళగా దాన్ని పట్టుకుంటే చల్లారన్నట్టు ఇది ఇప్పటి వరకు కూడా చల్లారలేదు. కానీ దానివల్ల చాలా ఫలితాలు కార్మికులకు దక్కినాయి. అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేశారు, కానీ కార్మికులకు చాలా లాభం జరిగింది. కార్మికులకు జీతాలు పెరిగినాయి, ఉద్యోగ భద్రత పెరిగింది, పని దగ్గర పరిస్థితులు బాగుపడ్డాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లలు కూడా కొంత